గణపతులు 8 విఘ్నేశ్వరుడు. ఈ క్షేత్రమందు 6 గణపతులు ఉన్నారు. అందులో మొట్టమొదటి గణపతి చింతామణి గణపతి స్వామివారు. ఇగోండి మయూర వాహనము. అంతరిక్షమందు బ్రహ్మ. ఒకనాడు బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి పరమశివుని దర్శనార్థమై కైలాసానికి వెళ్ళాడు. అప్పటికి కుమారస్వామి 6 సంవత్సరాలు ప్రాయం కలిగినటువంటి పసిబాలు ఏదో చక్కగా ఆడుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు పరమశివుని దర్శనం చేసుకొని సత్యలోకానికి ప్రయాణమయ్యాడు. వస్తుండగా మధ్యలో బ్రహ్మని కుమారస్వామి నిలువరించాడు. పితామహ, మీరు సృష్టికర్తలు కదా, సృష్టి ఏ విధంగా చేయగలుగుతున్నారు, ఆ రహస్యం ఏమిటి చెప్పమని అడిగాడు. సృష్టి నేను చేయగలుగుతున్నాను, ఆ రహస్యం మాత్రం మీ తండ్రి గారికి తప్ప నాకు తెలియదన్నాడు. పరమేశ్వరుని ప్రశ్నించాడు వెళ్ళి. శివుడు కూడా చెప్పలేకపోయాడు. అప్పుడు కుమారస్వామి పరమశివునికి బ్రహ్మకి సృష్టి యొక్క రహస్యాన్ని బోధించాడు. అందుకే శివ సహస్రములో మనకి కుమార గురవే నమః అని వస్తుందన్నమాట. కుమారస్వామి శివుడికి కూడా ఒకప్పుడు గురువు అయ్యాడు. ఇక్కడ శిథిలం కాదు, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకున్నారు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అయితే మనకి ఎప్పుడు ఈ తురస్కులు దండయాత్ర చేసి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ పాడు చేశారు. 1420లో ఈ ప్రాంతాన్ని ఒరిస్సా రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. అతని పేరు విష్ణువర్ధన మధుకర్ణ గజపతి. ఆయన టైంలో ఏం చేశాడు, ఇక్కడికి కూడా వచ్చి శిల్పాన్ని ఎక్కడ వాళ్ళు పాడు చేస్తారని చెప్పేసి అప్పట్లో ఇప్పుడు ఆ చున్నం ఉందో చూడండి, ఇప్పుడు ఆ దేవాలయంకి అది అంతా చున్నమే. ఈ శిల్పం మీద ఇంత మందము గానుగు చున్నం ప్లాస్టింగ్ చేశారు వాళ్ళు. 72 వరకు ఇంత శిల్పం ఉందని మా పూర్వులకు తెలియదు, మా వరకు తెలిసింది. వాళ్ళు చున్నాన్ని ఒలిపించేటప్పుడు ఇనప ఓతులతో ఒలిచారు కదా, అది దెబ్బ తగిలి అలాగా సిద్ధమైపోయినాం. అంతేగాని అది పూర్ణంగా ఉండేది, ఇనప ఓతులతో కొట్టేటప్పుడు అది పోయిందనమాట. ఈమె గౌరీదేవి. ఇక్కడ వరాహమూర్తి, భుజమయందు భూదేవి. వీళ్ళు పాతాళ వాసులు అంటే నాగకన్యడు. ఇది గంగావతరణమ్మ. తన భగీరథుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి పవిత్రమైనటువంటి గంగాజలాన్ని తీసుకొచ్చి 60,000 మంది సగరపుత్రులను కూడా పునీతులుగా చేశాడు. అంటే మీకు సూక్ష్మంగా చెప్తున్నాను. ఇది అంధకాసుర వధ. ఇక్కడ నరసింహమూర్తి. ఇందులో చూడండి పంచాయతన క్షేత్రం. అయితే మనకు ఉన్నటువంటి మతములు 5. ఒకటి సౌరము, శాక్తేయము, శైవము, వైష్ణవము, గాణాపత్యం. వీళ్ళే మన సనాతన ధర్మానికి ప్రధాన దేవతలు. వీళ్ళే, వీళ్ళు 5 ప్రధాన దేవతలు. ఏ పూజ చేసినా మన ముందుగుండా గణపతిని పూజిస్తాం. అదేవిధంగా ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు 2 గణపతులు ఈ పీఠం మీద? ఎక్కడైనా సరే ఒక దేవతామూర్తి ఒక పీఠమే ఉంటుంది. ఆ పై శిల్పాన్ని చూడండి ఒకసారి. అది లలితస్తుడై ప్రతినిత్యం కూడా తాండవం చేస్తుంటాడు. అందుకే సాధారణంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు ఇది యమేశ్వరుడు యమ ప్రతిష్ట. ఇటువైపు తాండవ గణపతి, మళ్ళీ ఇటువైపు కుమారస్వామి. ఇదంతా కలుపుడు. ఒక్కసారి ఇక్కడ నిల్చొని ఆ శిఖరాన్ని చూసి దండం పెట్టుకోండి. ఈశ్వరుడు లోపల అభిషేకం వైద్యం అన్నటువంటిది చాలా తక్కువ. ఆయనకి కుష్ఠ వ్యాధి వచ్చింది, భయంకరమైనటువంటి కుష్ఠ వ్యాధి. ఎక్కడెక్కడో తిరిగారు, చేశారు, అన్నీ అయినాయి, ఎక్కడ ఏం కాలేదు. శరీరం అంటే చెప్పకూడదు మనకి, అంత భయానకమైనటువంటి వ్యాధి. ఆ క్రిములు అలాగ బయటికి ఇదొస్తుంది. ఆయన మరి వాళ్ళ అన్నదమ్మలు కూడా వదిలేశారు. మరి ఏం చేయడానికి అవకాశం లేక చావుకు సిద్ధపడి వెళ్ళిపోచ్చాడు ఈ ప్రాంతానికి. ఆయన అప్పటికింత జనసంచారం కూడా లేదు. వెళ్ళిపోచ్చి ఇదే క్షేత్రంలో తన దగ్గరికి ఎవ్వరు వెళ్ళేవారు కదా. ఆయన అక్కడ కూర్చుంటే అది వెళ్ళిపోతుండేవారు. 40 రోజులు భగవద్ దర్శనం చేసుకొని తీర్థమే. 41వ రోజుకి తన శరీరం మచ్చ కూడా లేదనమాట. మరి ఆయన వెళ్ళలేదు. ఏ ఊర్లో ఉంటూ 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే చనిపోయి ఇక్కడే దహన కార్యక్రమం కూడా చేశారు. అంత పవిత్రత ఉంది ఆ తీర్థం. అంటే మరేం కాదు, అదే ఔషధములన్నీ లోపల ఎన్నో మనం రకరకాలైనటువంటి పత్రి పువ్వులు ఇదంతా కూడా వేస్తాం కదా. అదంతా ఆయుర్వేదమే కదా.
వాటి తాలూకా గొప్పతనం అది. అయితే అక్కడ గొప్పతనం అంటే దేవుడిదనే చెప్పుకోవాలి మనం. ఇక్కడ చూసారా మా ఒకసారి ఆ శిల్పాన్ని చూడండి. శృంగార శిల్పం అంటారు దాన్ని. పార్వతీదేవిని పరమేశ్వరుడు ఏనాడు కూడా అంతగా ఆలింగనం చేసుకున్నటువంటిది లేదు. ఆయన ఎందుకు ఇప్పుడు కూడాను ధ్యాన నిమగ్నుడే కానీ ఎవరిని పట్టించుకోడు. ఆమె తొడలపై కూర్చోవడమే తప్ప స్తన్యముల వరకు చేతిని పోనిచ్చి చూడండి ఎంత చక్కగా ఆలింగనం చేసుకున్నాడు అమ్మని. అది ఇప్పుడు పార్వతీదేవి వివాహమైన తర్వాత నూతన దాంపత్యం కాబట్టి తన కోసం ప్రత్యేకమైనటువంటి వనం ఒకటి ఉంది, కుమారవనం. అక్కడికి నంది కూడా ఆ వనంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. నంది వచ్చినా బయట ఉండవలసిందే. ఆ వనానికి తీసుకువెళ్ళి అమ్మవారిని తన యొక్క తొడలపై కూర్చుండజేసి పార్వతీదేవికి తత్వాన్ని బోధిస్తున్నాడు శంకరుడు. పార్వతీదేవి భర్త యొక్క ముఖం చూడడానికి సిగ్గుపడి చేతిలో అద్దాన్ని పుచ్చుకునే తన ప్రతిబింబం క్రీగంటిగా తిలకిస్తుందన్నమాట పార్వతీదేవి. అది అద్దం అంటారు దాన్ని. పూర్వకాలం ఇలా పట్టుకొని చూసుకుని మన వాళ్ళు ఏదో దువ్వుకునేవాళ్ళు అద్దాలు. అది ఇది చూడండి వేరుడు. వీళ్ళని నారదుడు శపించాడు, సాలవృక్షములే పుడుదురుగా కాని మధ్య చెట్లుగా పుట్టమని. మాకు ఏ విధంగా శాపం పోతుంది చెప్పమని నారదుని ప్రశ్నించాడు. ద్వాపర యుగంలో నారాయణ కృష్ణుడుగా పుడతాడు. తన చెయ్యి మీకు ఎప్పుడు తాకుతుందో అప్పుడు మీకు శాపం పోతుందని శాపాన్ని వివరించాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మేవాడి చిన్నపిల్లవాడు కదా, ఏదో చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తుండేవాడు. ఇరుగు పొరుగు ఇల్లంటే వెళ్ళి వాళ్ళకి ఏదో అల్లరి పనులు చేస్తుంటే వాళ్ళంతా వచ్చి యశోదమ్మను చెప్పుకునేవాళ్ళు, అమ్మా నీ కుమారుడు ఆగడాలు ఎక్కువవుతున్నా తల్లి కొంచెం మందలించని. కానీ అప్పటికి యశోద పక్కనే ఆయన ఉండేవాడు. కృష్ణలీలలు ఆమె ఎప్పుడూ నమ్మలేదు, నా కొడుకు అలాంటి పని చెయ్యడు. అప్పుడు చూసింది మరి వార్వలేక ఒక రోజు పెద్ద తాడు తీసుకొచ్చి రోటిని బంధించి దాన్ని అలా విడిచిపెట్టింది. అది చిన్నగా లాక్కుంటూ వెళ్ళి ఆ చెట్లను పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ శాపం పోయి మళ్ళీ యక్షరూపాలు వచ్చాయి. అదే దామోదరాయ నమ. దామం అంటే తట్టు, ఉదరం అంటే ఉదరము కింద తట్టు కలిగినటువంటి వాడు, అది దామోదరుడు. వారాహి అంటే ఇక్కడుంది. వారాహి మన కాశీలో ఉంది. ఆమె మహాశక్తి, దండరాజకి అధ్యక్షురాలు, సైన్యాధ్యక్షురాలు. ఇక్కడ మనం బాసరా వెళతాం, సరస్వతి తెలంగాణ, కానీ బాసరా కాదు, పేరు వాసరా. సరస్వతీదేవికి వాసస్థానం అది. ఆ వాసరా అనే బాసరను మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు వరాహి వరములను ప్రసాదించినటువంటిది. కారణం అంటే కిరాత వరాహి. ఇది ఆలయ నిర్మాణానికి ముందు ఒకప్పుడు ఇదంతా అరణ్య ప్రాంతం. ఇక్కడ ఆదివాసుల నివాసం. అంటే ఎవరు వీళ్ళు సవరలు, ట్రైబల్స్ అంటారు కదా. వాళ్ళకి ఏంటంటే అమాయక ప్రజల పాపం, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏది దేని నిమిత్త ధాన్యాన్ని అమ్ముతారు. నాగరికత లేదనమాట. అప్పుడు బట్టలు కూడా ఉండేవి కావు. ఈమె వనదేవత, దుర్గామాత. ఇక్కడ స్వామి అమ్మవారు స్వయంభూ, మిగతా ప్రతిష్ఠితులు శివలింగం. ఈమె వనదేవత. ఇక్కడ ఉండే సవరలకి వాళ్ళకి ఏదైనా సరే ఆపద సంభవించినప్పుడు వాళ్ళు వచ్చి అమ్మకి మొక్కుకునేవాళ్ళు. అమ్మ మాకు ఈ ఆపదలో ఉన్నాం, మా ఆపదను గట్టెక్కించి మాకు మంచి మంచి కోరికలు, మా వరాలు ప్రసాదించని. అదేవిధంగా వాళ్ళకి అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ దొరికే జంతువులను తీసుకొచ్చి బలిగా ఇచ్చేవాళ్ళు. జంతువులను బలివ్వడమే కాదు, రక్తంతో ఆపాదమస్తకము రక్తాభిషేకం చేస్తుండేవాళ్ళు. ఆ విధంగా కిరాతకుల చేత పూజింపబడి వాళ్ళకి వరాలను ప్రసాదిస్తుండేది. అందుకు ఆమె పేరు కిరాత వరాహి. ఆ వరాహి అనేటువంటి పదాన్ని వారాహిగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూసారా, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, గజలక్ష్మి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి, ఇవన్నీ సప్తమాతృకులు వీళ్ళు. ఈ సప్తమాతృక పరివేష్టత ఇవి భిన్న రూపాలు. ఇవి అంటే వారి వారి శక్తుల నుంచి ఉద్భవించినటువంటి శక్తులు ఇవి. ఈ ఏడింటిని కలిపి ఒకటిగా తయారు చేశారు. ఆ దుర్గముడనే రాక్షస వధ కోసం. ఒకరి వల్ల తబడవాడు 7 శక్తులు కలిస్తే కానీ వాడికి చావు లేదు, అటువంటి వరాన్ని పొందాడు. ఆమె దుర్గా, సింహవాహిని, సిద్ధ గణపతి, జయీ విజయీ, ద్వారపాలకుడు. మాత్రం ఏదో ఒక మూల ఉండిపోద్ది.
ఆ భావాన్ని తెలుసుకొని దాన్ని నీకు అందించడమే దైవానుగ్రహం. భగవంతుడు నాకు పెళ్లి కావాలంటే పెళ్ళి అవుద్ది, తర్వాత పిల్లలు కావాలంటే మరీ వాడు అదేది కనుక దైవయోగం కింద. అదేవిధంగా ఎప్పుడైనా సరే దైవానుగ్రహాన్ని కోరాలి. ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న చిన్న ఒక ఉదాహరణ అంటే చెప్తాను వినండి. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు. ప్రతిరోజు కూడా ధర్మమూర్తి. ఎవరు ఏది వెళ్ళినా ఏది కాదనకుండా తనకు తోచే దిస్తుండేవాడు ధర్మం. రోజు కూడా ఒక బ్రాహ్మడు ఇంకొక ఆయన ఆ పక్క ఇంకొక జాతి ఆయన రోజు వెళ్తుండేవాళ్ళు. ఆయన ఏదో ఇచ్చాడు పట్టుకుని నడిపిస్తుండేవాళ్ళు. వెళ్ళిపోచ్చే ముందు వీళ్ళందరూ ఏమనేవాళ్ళు? రాజానుగ్రహం అనేవాళ్ళు. బ్రాహ్మణ మాత్రం అలాగనే వాడు దైవానుగ్రహం అనేవాడు. దేవుడే నాకు ఆ రూపం ఇచ్చాడు. ఇది రోజు ఇలాగే జరుగుతుందన్నమాట. జరుగుతుంటే రాజుకు అనుమానం వచ్చింది. ఇచ్చే వస్తువు నాది, పేరు దేవుడుగా, సరే కానన్నాడు. ఆ రోజు ఏం చేశాడు? అందరితో పాటు వచ్చాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు. ఎప్పుడు రాజానుగ్రహం, రాజును ఎప్పుడు పొగుడుతుంటాడు. ఆడికి గుమ్మిడి పండులో బంగారు నాణ్యాలు పెట్టి, కొన్ని కోట్ల విలువ చేసే బంగారు నాణ్యాలు పెట్టి దానం చేశాడు. ఈయనేమంటే గుమ్మిడి పండు అనుకుండగానే బంగారం ఉందని ఈయనకి తెలియదు. నీకు ఈరోజు ఏమీ ఇవ్వను పొమ్మన్నాడు, దైవానుగ్రహం అన్నాడు. నేను ఈరోజు ఎవరికి ఏం పెట్టలేదు, నాకు బాధ లేదు, వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈడేం చేశాడు? రోజు ఈ గుమ్మడి పండు తీసుకున్నాడు, రోజు ఇస్తే పొగిడాడు ఆ రాజుని. ఎప్పుడైతే గుమ్మడి పండు ఇచ్చాడో రాజుని తిట్టుకున్నాడు. చూడండి మనిషికి ఉన్నటువంటి బుద్ధి. ఆ గుమ్మడి పండు తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? ఒక షావుకారికి అమ్మన్నాడు. ఆయన గుమ్మడి పండునే కొనుక్కున్నాడు, ఏదో రూపాయో రెండో ఇచ్చినాడు, పంపించినాడు. ఈ షావుకారు ఏంటి చేశాడు? అయ్యో ఈ రోజు మంచి రోజు, ఈ గుమ్మడి పండు ఎవరికైనా దానం చేస్తే బాగుందని బ్రాహ్మడు వెళ్ళిపోస్తున్నాడు కదా, ఈయనకి ఇచ్చినాడు. అది ఎక్కడికి చేరింది? అది అలాగన్నట్టుగా అనుగ్రహాన్ని కోరుకుంటే నీకు అన్నీ ఇస్తాడు. ఇక్కడ కపాల భైరవుడు, కాశీలో ఉన్నటువంటి భైరవుని పేరు కాళభైరవుడు. కాళభైరవ, కపాల భైరవ, కల్పాంత భైరవ, చండ భైరవ, ప్రచండ భైరవ, అసితాంగ భైరవ, రురుభైరవ, క్రోధన భైరవుని 8 భైరవులు వీళ్ళు. అందులో ఈ భైరవుడు బ్రహ్మతాళుకు 5వ ముఖాన్ని ఖండించాడు. అదే మనం బ్రహ్మకపాలం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పరమేశ్వరుడు యోగంలో ఉన్నాడు, పెళ్లి కాలేదు. అంటే సూక్ష్మంగా చెప్తున్నాను. దక్ష యజ్ఞానికి వెళ్ళినటువంటి సచీదేవి చనిపోయి, అంటే దక్షిణ తాలూకు అవమానాన్ని భరించలేక యోగాగ్ని చేతన శరీరాన్ని దహించుకుంటుంది. భార్య మీద ఉన్నటువంటి మోహం చేతన శంకరుడు సమాధిలో ఉండిపోయాడు. అప్పటికి బ్రహ్మదేవుని వరాలు పొందినటువంటి తారకాసురుడనే రాక్షసుడు ఒక కుమారస్వామి వల్లే తనకు మరణం ఉంది, కానీ ఇంకెవరి వల్ల మరణం లేదు. అయితే శివుడికి వివాహం కావాలి. తన యోగంలో ఉన్న శివుడిని లేపడానికి ఎవరికి ముందుకు వెళ్ళడానికి అంత సాహసం వచ్చే ఎందుకు? ఆయన కోపం వస్తే పాలనేత్రం ఉంది. అప్పుడే మన్మథ దహనం అయింది, అక్కడే పంపిస్తారు మన్మథని. ఆ విధంగా ఇక్కడ యోగాగ్నిలో దహించకపోయినటువంటి పార్వతీదేవి, అంటే ఈ సతీదేవి యమవంతుని మేనకాదేవి తాలూకా వంశం ముందు పుట్టింది. ఆవిడ ఎప్పుడూ శంకరుని కోసం తపస్సు చేస్తుంది. ఏదో ఒక విధంగా వెళ్ళారు, శంకరుని ఒప్పించారు, వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతుండగా అప్పటికి బ్రహ్మకు 5 ముఖాలు, 4 ముఖాలు వేదపారాయణ చేస్తుండి, ఒకటి వాటికి విరుద్ధంగా ఉంది. ఏ ముఖమైతే బ్రహ్మకు విరుద్ధంగా ఉంది ఆ ముఖం పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి అపహాస్యంగా నవ్వింది. నవ్వేసరిగా పరమేశ్వరుడు కోపం వచ్చింది. అయ్యో, ఇంతమంది దేవతల సమూహం మధ్య నా భార్యను చూసి నవ్వుతాడా, బ్రహ్మకింత అహంకారం అని చెప్పేసి ఈ అనామిక యొక్క నఖమ చేతను, అందుకే ఏ కార్యం చేసిన దానికి పవిత్రాన్ని ధరిస్తాం మనం. అంటే అర్థం ఏమిటి? ఈ వేణి బ్రహ్మహత్య చేసింది కాబట్టి ఆ నఖమ చేతను ఆ శిరస్సును ఖండించారు. ఆ శిరస్సు ఏమైంది? తన చేతు కతుక్కుపోయింది. ఎంత గొప్పవాడు శివుడైనా బ్రహ్మహత్యాపాతకం చేశాడు కదా. అప్పుడు తన తాను మరిచిపోయి నేను శివుడినటువంటి సంగతి కూడా తనకు తెలియదు. కొన్ని కల్పములు ఆ కపాలాన్ని పట్టుకుని భిక్షాటం చేశాడు. అలాగ చేస్తుండగా పార్వతీదేవి ఒక రోజు మహావిష్ణువుకు సలహా అడిగింది. ఎలాగిప్పుడు నా భర్త ఏ విధంగా తిరిగి వస్తాడని. కాలం ఆసన్నమైందమ్మా, నువ్వు కాశీ వెళ్ళిపో, నిత్యం కూడా వచ్చినటువంటి సాధువులకు అన్నదానం చేయమని చెప్పాడు.
అప్పుడు వెంటనే కొంతమంది చెలికెత్తులను తీసుకుని కాశీ వెళ్ళిపోయి కాశీవాసులకే కాదు అక్కడ వచ్చినటువంటి సాధువులకి అందరికీ కూడా నిత్యం కూడా అన్నం పెడుతుంది తృప్తిగా. కానీ ఆమె పేరు ఎవరికీ తెలియదు. ఎవరో వచ్చారు ధర్మాత్మరావులో అన్నం పెడుతుంది తింటున్నాం, కానీ ఆవిడ పేరు పలానా కాశీవాసులకు ఎవరికీ తెలియదు. అదే సమయానికి ఈ పరమేశ్వరుడు కూడా మండు వేసవి రోజులు కడుపు కాలిపోతుంది, ఎక్కడ దొరికింది వాడే తింటున్నాడు, మరి అతనికి ఏమీ మిగులుతడం లేదు. అలా వచ్చి ఆ సాధువుల మధ్య నిలుతున్నాడు. వెళ్ళి ఆమె కపాలాన్ని చూపించాడు. భిక్షాందేహి అన్నపూర్ణేశ్వరుని. అన్నపూర్ణ అన్న మాట వినిపించగానే ఆమెకి అనుమానం కలిగింది, ఎవరిది, నా పేరు కాశీవాసులకు ఎవరికీ తెలియదు అని. అప్పుడు ఏం చేసింది, పాయసాన్ని గరిటితో తీసి పట్టుకుని తన ముఖం చూసేసి అప్పటికి అందులో పరమశివుడు కనిపిస్తున్నాడు. నా భక్తితనం సందేహం లేదని ఆ పాయసాన్ని ఇలా పోసింది. పోసేటప్పటికి ఆ పాయసం ఏమైంది, భూమి మీద పడింది. ఈ కపాలుడే ఈ కపాలుడు, చేతిలో ఉన్న కపాలుడు పాయసం కోసం భూమికి దిగాడు. అక్కడికో పరమేశ్వరుడు అక్కడితో అదృశ్యమైపోయాడు. అక్కడితో బ్రహ్మహత్య సరి. ఆ కపాలాన్ని మహావిష్ణువు తీసుకువెళ్ళి బద్రీనదిలో పెట్టాడు. అదే బ్రహ్మ కపాలం అని చెప్పుకుంటాం. అదే కపాల భైరవుడు. ఇక్కడ ధన్వంతరి ఈయన వరుణేశ్వరుడు. అక్కడి ప్రాంతంలో వరుణదేవుడికి తన పేరుతో ఇక్కడ శివలింగాన్ని భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ముఖద్వారానికి ముందు ఆకృతి ఎక్కడ కూడా ఉండదు. కారణం ఏమిటంటే ఆలయం నిర్మాణం చేసేటప్పుడు ఏ క్షేత్రానికైనా సరే తూర్పు కానీ ఉత్తర కానీ, తూర్పు ఈశాన్య కానీ ఉత్తర ఈశాన్య కానీ, నది కానీ కొలను కానీ నూజిగా నూతులు తవ్వించేవాళ్ళు వాడు బ్రతికేవాళ్ళు. అయితే వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్నానానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. వృద్ధులు ఉంటారు, నడవలేని అంటూ ఉంటారు. అయితే వాళ్ళ పని ఏం కాదు. అప్పుడు ఏం చేశారంటే తెలివిగా ఆనాడు రాజులు ఇటువైపు గంగను ప్రతిష్ఠించారు. ఇక్కడ మొసలి వాహనము, అలాగే అటువైపు యమున వాహనం. కమట అంటే తాబేలు అని అర్థం, కూర్మ వాహనం. ఈ రెండింటికి సంగమ సరస్సు అంటారు దీన్ని. గంగా యమునల యొక్క సంగమ సరస్సు. అంటే దాని భావన ఏమిటంటే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుడు స్నానం చెయ్యకపోయినా ఇక్కడికి వచ్చేటప్పటికి పవిత్రమైనటువంటి జలమ చేతను పునీతుడైనట్టు భావన.